బ్యాక్ టు ఎర్త్. నేడు తెల్లవారుజామున భూమికి సునీత, ఇతర ఆస్ట్రోనాట్లు సోమవారం ఉదయం 10:35 ఐఎస్ఎస్ నుంచి రిటర్న్ జర్నీ షురు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాపుల్స్ లో 17 గంటల ప్రయాణం. సునీత సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ భారత్ లో పూజలు. ఈ రోజు ఉదయం కూడా ఆమె మరి ల్యాండింగ్ అయితే జరిగింది సముద్రంలో. సునీత విలియమ్స్ ల్యాండింగ్ జరిగింది. 8 రోజుల ప్రయోగాత్మకం కోసం, పరిశోధన కోసం అంతరిక్షంలోకి వెళ్ళి ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాదాపుగా 9 నెలలు ఇగో ప్రధానంగా సునీత విలియమ్స్ గారు అక్కడే ఉండిపోయి ఈ రోజు తిరిగి మళ్ళీ ఆమె భూమి మీదకి చేరుకోబోతా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతం. పరిశోధన కోసం, మానవ మనుగడ కోసం మరి ఎట్లా ఇంకా ఆధునికంగా ఎట్లా చేయగలుగుతాం, టెక్నాలజీ అసలు ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది డైరెక్ట్ స్పేస్ లో పరిశోధన జరిపి అక్కడ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అసలు బాడీ సహకరించదు ఆమెకి చాలా. ఇప్పుడు ఆ బాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన అక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు వేరే ఉంటాయి. కొద్దిగా కంటి చూపు కానీ, ఆమె జుట్టు కానీ, లేకపోతే ఆమె ఎముకల దృఢత్వం కానీ. సో ఇన్ని రోజులు మరి ఎదురు చూసినటువంటి, ఉత్కంఠభరితంగా సాగినటువంటి సునీత విలియమ్స్ గారు ఈరోజు ల్యాండ్ అయ్యారు. ఆమెకి మరి వైద్య పరీక్షలు. సో అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉన్నది. దాదాపుగా 17 గంటల ప్రయాణం 17 గంటల ప్రయాణం తర్వాత ఆమె ఈరోజు మరి ల్యాండింగ్ అయితే అయినరు. సార్ చూడండి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి సునీతతో పాటు నాసా ఆస్ట్రోనాట్లు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ తో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌక భూమికి బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:35 ఆన్డాక్ అయింది. భూమి చుట్టూ కక్షలో తిరుగుతూ 17 గంటల జర్నీ తర్వాత బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా వద్ద సముద్రంలో దిగనుంది. క్యాపుల్స్ ను తీరానికి చేర్చి ఆస్ట్రోనాట్స్ ను నేరుగా నాసా స్పేస్ సెంటర్ కు తరలించి మెడికల్ టెస్టులు నిర్వహించబోతా ఉన్నారట. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా అంతా కూడా ఎవరి దైవాన్ని వాళ్ళు ప్రార్థించుకున్నారు. ఆమె ఈరోజు సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి అని చెప్పేసి. సో అక్కడ నుంచి ఆమె కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. అప్పుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినట్టు. సో న్యూ ఇయర్ కి సంబంధించినవి. తర్వాత అక్కడ అసలు ఆమె ఫుడ్ ఇక్కడ నుంచి కొద్దిగా ఫుడ్ ఏదైనా పంపించినా కూడా తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేదట. సో చూడండి మన ఇండియా ఎంత డెవలప్మెంట్ లోకి వెళ్తున్నదో. సో ఇట్లాంటివి చేయాలి, ఇలాంటివి చేసి మంచి మన్ననలు, మంచి పేర్లు సంపాదించుకోవాలి. అంతేగాని ఇక కొన్ని వాళ్ళు లేకపోతే అదేదో కనిపెట్టిన ఏ చూసిరు కదా, అది అంతా ఇప్పుడు ఎట్లా అంటే మానవ మనుగడకే ప్రశ్నార్థకరంగా మారిపోతున్నది అనమాట. ఏం తీసుకొచ్చిర్రు, ఇంకా ఏవేవో సంబంధం లేనటువంటి యాప్లను వేరే తీసుకొస్తారు. అది కాదు, ఇగో ఇక్కడ చూడండి. సో సునీత విలియమ్స్ గారు మాత్రానికి బ్యాక్ టు ఎర్త్ మళ్ళీ మన దగ్గరికి వచ్చేసిండ్రు. దాదాపుగా 9 నెలలు ఉన్నటువంటి అసంభవమైనటువంటి విషయం, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. చాలా అసంభవమైనటువంటి విషయం, అసాధ్యమైనటువంటి విషయంని ఇలా సుసాధ్యం చేపించి చూపించారు. సరే మరి ఆమె ఇక్కడ పరిస్థితుల్ని ఎట్లా తట్టుకోగలుగుతుంది, ఇక్కడ టెంపరేచర్ని కానీ లేకపోతే ఇక్కడ కూలెట్ని కానీ ఏదైనా సరే ప్రతిదీ మరి ఆమె ఎట్లా. సో వచ్చిన తర్వాత మరి ఆమె ఎట్లా మాట్లాడబోతా ఉన్నారు. సో సోషల్ మీడియాలో మాత్రానికి కొద్దిగా వీడియోస్ అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే ఆమె వచ్చేసింది, సముద్రంలో ల్యాండింగ్ అయింది. ఆ తర్వాత కొంత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం, అంటే అభివాదన, మరి ప్రజలందరికీ కూడా అభివాదనలు తెలుపుతూ ఆమె చేసినటువంటి వీడియోస్ కూడా అసలు వైరల్ అవుతా ఉన్నాయి. మరి మొదటగా ఆమెకి ఎన్ని రోజులు రెస్ట్ కావాలి, ఎన్ని రోజులు మరి ఆమెని వైద్య పరీక్షలలో అన్ని రకాల వైద్య పరీక్షలు కూడా చేసి సో రెస్ట్ తదనంతరం మరి ఆమె అక్కడ విషయాలు ప్రజలతోటి పోబోతా ఉందా లేకపోతే ఏం చెప్పబోతా ఉందా అనేది మాత్రానికి సో కొంత ఆసక్తికరంగా అయితే మారింది.